హాయ్ అండి. ఏందబ్బా ఈరోజు కూరగాయల మార్కెట్ పెట్టింది అనుకుంటా ఉన్నారా? అనుకోకండి. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే హలీం తయారు చేసుకుందాం. అది ఎలా తయారు చేయాలో చూద్దాము. 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. అన్ని పప్పులు, పచ్చెనపప్పు, మినపప్పు, కందిపప్పు, పెసరపప్పు అన్నీ 2 స్పూన్లు తీసుకున్నానండి. బాదం పప్పు ఒక 10 తీసుకున్నాను. డ్రై ఆనియన్ అండి, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి అండి. ఇవి వచ్చి గోధుమ గోధుమ రవ్వ, బెన్సీ రవ్వ అంటాం కదా అండి, అది గోధుమ రవ్వ. అది 1 కప్పు గోధుమ రవ్వ నీళ్ళల్లో వేసి నానబెట్టి పెట్టుకున్నానండి ఒక అరగంట ముందు. ఇంకా దీనికి కావాల్సిన మసాలా ఐటమ్స్: జీలకర్ర, తోక మిరియాలు, నూగులు, మిరియాల పొడి, పెద్ద యాలుక, చిన్న యాలుకలు, షాజీరా, పట్టా, లవంగాలు, బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలండి, డ్రై ఆనియన్, 1 కప్పు నిండుగా పెరుగు, కొద్దిగా బియ్యము, జీడిపప్పు, డ్రై జీడిపప్పు, అది వేయించి పెట్టుకున్న జీడిపప్పు, నెయ్యి, కొత్తిమీర, పుదీనా అండి. ఇప్పుడు వీటితో మనం ఎలా చేయాలో చూపిస్తాను. అండి, మనం ఇప్పుడు ఒక పాన్ తీసుకునేసి దాంట్లో 1 గంట వరకు ఆయిల్ వేసుకున్నామండి. ఇది ఇప్పుడు నేను ఆనియన్స్ రోస్ట్ చేసిన ఆయిలేనండి. ఆయిల్ కాగిపోయిందండి. ఈ స్పైసెస్ అంతా మొత్తం అన్ని ఐటమ్స్ వేసేసుకుందాము. మిరియాల పౌడర్ ఒక్కటే అవాయిడ్ చేశాను. ఇవన్నీ బాగా యాగాలండి. చికెన్ తీసుకున్నాం కదండి ఇందాక చికెను. ఆ చికెన్ని ఒకసారి మిక్సీలో కొద్దిగా రఫ్గా మిక్సీ వేసానండి. పారిపోబాకండి, ఈ వీడియో కంటిన్యూషన్ చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో మీరు చేయండి. ఏగిపోయాయండి. ఇప్పుడు మనం ఈ చికెన్ వేసేస్తున్నాము. దీన్ని బాగా కలబెట్టుకుంటామంటే ఉప్పు, పసుపు వేసుకొని కదండి. ఇప్పుడు దీంట్లో 3 స్పూన్లు అల్లం తెల్లగడ్డ మసాలా వేసుకుందామండి. ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను. 3 స్పూన్లు వేసుకుందాము. మనకు చికెన్ వాడేటప్పుడు కంటే మనం ఇంకొక పాన్ తీసుకునేసి ఈ పప్పులంతా మొత్తం అన్నీ వేయించేసుకుందామండి. బియ్యం మాత్రం మళ్ళీ వేయించుకుందాము. చూడండి, పప్పులంతా లైట్గా కలర్ మారుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం దీంట్లో బియ్యం కూడా వేసుకునేసి కొద్దిగా వేయించుకుందాము. బియ్యం మాత్రమే 4 స్పూన్లు తీసుకున్నానండి. కొరమటవన్నీ 2 స్పూన్లే తీసుకున్నాను. చూడండి, ఇవంతా ఏగిపోయాయి. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకునేసి ఈ పప్పులంతా మనం ఇప్పుడు ఉడుకుతున్న చికెన్లోకి వేసేసుకుందామండి. ఇలా మొత్తం అన్నీ వేసేసుకుందాం చికెన్లోకి. నానబెట్టుకున్న గోధుమ రవ్వ అది కూడా వేసేసుకునేసానండి. పెరుగు కూడా వేసేస్తున్నాను కప్పు. కారము, గరం మసాలా, ధనియాల పొడి ఇప్పుడు అన్నీ వేసేసి మొత్తం ఒకసారి కలబెట్టేసుకునేద్దామండి. కొద్దిగా వరకు కొత్తిమీర, పుదీనా, ఈ డ్రై ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి ఇప్పుడు మనం కొద్దిగా వేసేసుకుందాము. ఇప్పుడంటే బాగా కలబెట్టుకునేసి ఒక 3-4 గ్లాసులు వాటర్ పోసుకునేసి ఉడకబెట్టుకుంటామండి. ఒక 7-8 విజిల్స్ వరకు. చూడండి, నేనైతే ఇన్ని వాటర్ పోసుకున్నాను. ఈ బౌల్తో 2 బౌల్స్ పోసుకున్నానండి. మనం కావాలి అంటే తర్వాత చూసుకొని హాట్ వాటర్ పోసుకోవచ్చు. అంటే ఒకేసారి ఎక్కువ పోసామంటే అది మళ్ళీ బాగుండదు. చూసుకొని పోసుకుందాము. చూడండి, 3 విజిల్స్కి మనకి ఈ విధంగా వచ్చింది. వాటర్ అయితే సరిపోలేదు. మళ్ళీ మనము ఇంకొద్దిగా ఇట్లా నీళ్ళు బాగా కాగనిచ్చి దీంట్లో పోసుకునేద్దామండి. ఇట్లా పోసుకునేసి దీంట్లో మనం 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకునేసి బాగా కలిపేసి మీడియం మంట పైన ఇంకొక 4 విజిల్స్ రానిద్దాము. చూడండి, ఇప్పుడు ఇలా వచ్చింది కదండి. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటా పప్పు గుత్తితో మనం ఇలా నెరుపుకుంటూ రావాలండి. ఒక 10 నిమిషాల పాటు ఇలా చేస్తూ రావాలండి. చూడండి, ఆయిల్ పోస్తూ ఇలా కొడుతూ ఉండాలండి. ఇలా చేస్తూ ఉంటే బాగా అన్నం అంతా దగ్గరకు వచ్చేస్తుంది. చూద్దాము, ఇంకా కొద్దిసేపు చేద్దాం. చూడండి, మళ్ళీ ఆయిల్ నెయ్యి వేసి మళ్ళీ ఇంకొద్దిసేపు కలబెడదాం. చూడండి, ఇప్పటికైతే అయ్యింది అని అనుకుంటున్నాను. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి. హలీం అంటే రెడీ అయిపోయిందండి. హలీం రెడీ అయిపోయిన హలీంని ఇలా డ్రై ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు, నిమ్మకాయతో ఇలా గార్నిష్ చేశాను.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీగా ఉండే హలీం చాలా బాగా వచ్చిందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ అండి.